దొబ్బే అనేసాడు. సో, తన మ్యానర్స్‌ని ఏ లెవెల్‌లో చూపిస్తున్నా అని 'యానిమల్‌లో' సందీప్‌కి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేలా ఒక ట్వీట్ వేశాడు. దీంతో ఏం ఫరక్ పడదు. బేసిక్‌గా సందీప్ వంగకి కొంచెం కోపం ఉంటూనే ఉంటుంది. కానీ ఆ కోపం అన్నెసెసరీగా బయటికి రాదు. వస్తే మాత్రం పీక్స్ లెవెల్‌లో ఉంటుంది. ఫ్యూ డేస్ బ్యాక్ జరిగిన కాంట్రోవర్సీస్ గురించి ఆల్రెడీ వీడియోస్ చేశా. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. వెళ్లి చూడండి. మీకోసం చిన్న రీక్యాప్ చేస్తా. సోషల్ మీడియాలో 'స్పిరిట్' మూవీ హీరోయిన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అప్పుడే దీపిక పేరు వచ్చింది. ఆల్మోస్ట్ అందరూ కన్ఫర్మే అనుకున్నారు. నేను కూడా అలానే కన్ఫర్మ్ అనుకున్నా. ఎందుకనంటే వారి పేరు కూడా బాగుంటుంది. ఎందుకనంటే ఆల్రెడీ మనం 'కల్కి' మూవీలో చూసాం కాబట్టి. దాని తర్వాత దీపిక 'స్పిరిట్' మూవీని చేయడం లేదని అండ్ దానికి రీజన్స్ కూడా మోర్ దెన్ 30 క్రోర్స్ రెమ్యునరేషన్ అడగడం, డైలీ 6 అవర్స్ మాత్రమే వర్క్స్‌కి వస్తానని చెప్పడం. డ్యూ టు షీ ఆల్రెడీ హావింగ్ ఎ స్మాల్ బేబీ అండ్ తెలుగులో మాట్లాడనని. మిగతావన్నీ పక్కన పెట్టినా సరే, అనుకున్న తెలుగులో మాట్లాడనని అనేసరికి సందీప్ దొబ్బే అనేసాడు. సో, దీపిక కూడా నాకు అవసరం లేదని ఆ ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేసింది. దెన్ అదే అయిన కొద్దిసేపటికే 'చిట్టి డిమ్రీని' అనౌన్స్ చేశాడు. అది చూసి ఫస్ట్ నేను షాక్ అయ్యా. అండ్ తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ పాటు నేను నవ్వుకుంటూనే ఉన్నా. సందీప్ తన మేనర్స్‌ని ఏ లెవెల్‌లో చూపిస్తున్నా అని. 'యానిమల్‌లో' సైడ్ క్యారెక్టర్ హీరోయిన్ రోల్‌లో చేసిన 'చిట్టి డిమ్రీని' 'స్పిరిట్' మూవీలో మెయిన్ లీడ్ రోల్ హీరోయిన్‌లో అనౌన్స్ చేయడం. అండ్ ఆ అనౌన్స్‌మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ అనౌన్స్‌మెంట్ అనమాట. దీపిక రిజెక్ట్ చేసిన రీజన్‌ని ఒక సింబాలిజంగా చూపిస్తూ 'చిట్టి డిమ్రీ' పేరు అన్ని లాంగ్వేజెస్‌లో కనబడేటట్టు అనౌన్స్ చేయడం. ఇది అలా ఉంటుండగానే సందీప్ ఇంకో ట్వీట్ వేశాడు. బేసిక్‌గా ఒక యాక్టర్స్‌కి అండ్ ఫిల్మ్ మేకర్స్‌కి ఎన్‌డీఏ అనేది ఉంటుంది. ఎన్‌డీఏ అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్ అంట. వారిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ ఎటువంటి గాని, ఎవరికి గాని చెప్పకూడదని అండ్ వాటి గురించి మిగతా వారితో మాట్లాడకూడదని ఆ ఒక ఎన్‌డీఏ రూల్. దీపిక వాటినన్నిటిని క్రాస్ చేస్తూ తను చెప్పిన స్టోరీని వారిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్‌ని బయటికి చెప్పడం అండ్ దీపికకి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేలా ఒక ట్వీట్ వేశాడు. దీంతో సందీప్ తన స్టైల్‌లో బాలీవుడ్‌కి, వారి ఇమ్మెచ్యూర్ కల్చర్‌కి ఒక పెద్ద దెబ్బేసాడనుకోవచ్చు. తన మూవీస్ బేసిక్‌గా ఆఫ్టర్ రిలీజ్ తర్వాతే కాంట్రోవర్సీస్‌కొస్తాయి. అది కూడా మూవీ కంటెంట్ బేస్ చేసుకొని గాని, అవే అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయంటే 'స్పిరిట్' మూవీ బిఫోర్ రిలీజే ఇన్ని కాంట్రోవర్సీస్ అంటే ఇక ఆల్ టైమ్ బ్లాక్ బస్టరే. అంతేకాదు ఆ ట్వీట్‌లో సందీప్ వంగ నేను ఎంతో హార్డ్ వర్క్‌తో అండ్ ఎంతో ప్రేమతో నా క్రాఫ్ట్‌ని ప్రేమిస్తూ నేను స్టోరీ రాసుకుంటాను అని ట్వీట్‌లో రాశాడు. అయినా దీపిక వెళ్లి మొత్తం స్టోరీని వేరే వాళ్ళకి చెప్పినా సరే సందీప్ వంగకి ఏం ఫరక్ పడదు. ఎందుకనంటే బేసిక్‌గా సందీప్ మూవీస్‌లో స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ తన స్క్రీన్ ప్లే మోర్ దెన్ 3 అవర్స్ ఉన్న రన్ టైమ్ గూడా థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్‌కి ఎంగేజ్ చేస్తూ ఎలివేషన్స్‌తో, సాంగ్స్‌తో థియేటర్‌లో ఉన్న ఆడియన్స్‌కి ఒక ఫీస్ట్ ఇస్తాడు. సో, అటు పోయి ఇటు పోయి అన్నీ తగిలేది దీపికకే. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఫ్లిక్స్ అప్డేట్స్. విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.